పొగ తాగకపోయినా కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందండి. దానికి కారణాలు ఏంటి? ఫస్ట్ మోర్ కామన్ కారణం ఏంటంటే లంగ్ క్యాన్సర్ ఇన్ నాన్ స్మోకర్స్లో కారణం ఏంటంటే సెకండ్ హ్యాండ్ స్మోక్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్. అంటే ఏంటి? ఇప్పుడు మీరు పొగ తాగట్లేదు, కానీ మీ పక్కన ఉన్న వాళ్ళు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్ కానీ, రిలేటివ్ కానీ, ఫ్రెండ్ కానీ స్మోక్ చేస్తుంటే మీరు పక్కన ఉన్నారు చాలా సంవత్సరాల పాటు, చాలా నెలల పాటు ఉంటే తప్పనిసరిగా మీకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. దాన్నే సెకండ్ హ్యాండ్ స్మోక్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. ఇంకోటి నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఎయిర్ పొల్యూషన్. ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ ఎక్స్పోజర్ ఉన్నవాళ్ళు, రెగ్యులర్గా ఎయిర్ పొల్యూషన్లో ఎక్కువగా తిరుగుతున్న వాళ్ళు, హై డెన్సిటీ అర్బన్ ఏరియాలో ఎక్కువ ఇయర్స్ నివసిస్తున్న వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్ వచ్చేసి ఫ్యాక్టరీ కెమికల్స్. ఎవరైతే యాస్బెస్టోసిస్ లాంటి ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నారో ఆ యాస్బెస్టస్ కెమికల్ ఎక్స్పోజర్ కానీ, ఆర్సెనిక్, నికిల్ లాంటి కెమికల్ ఎక్స్పోజర్ ఉంటుందో వాళ్ళకి కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళు స్మోకర్స్ కాకపోయినా కూడా. 4, కోల్ వర్కర్స్. ఎవరైతే కోల్ వర్కర్స్ ఫ్యాక్టరీస్లో కానీ కోల్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 4 మెయిన్ రీజన్స్ వల్ల మీరు పొగ తాగకపోయినా కూడా లంగ్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది. మనం నెక్స్ట్ వీడియోలో లంగ్ క్యాన్సర్ మనకి ఉన్నదా లేదా అనటానికి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ సిమ్టమ్స్ ఉంటాయి అనే విషయాలు తెలుసుకుందాం.